వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా నక్సల్ బరీ ఉద్యమం, దాని యొక్క నేపథ్యం, అసలు ఏంటి ఈ నక్సల్ బరీ, ఈ నక్సల్ బరీలో ఉపయోగించిన విధానం ఏంటి, ఆ విధానాన్ని అనుసరించిన వ్యక్తులే మనకు కాలక్రమంలో ఈ సమాజంలో మనకి నక్సలైట్లుగా పిలువబడుతున్నారు. మరి ఈ నక్సల్ బరీ ఉద్యమం యొక్క నేపథ్యం ఏంటి, మరి ఎందుకు ప్రారంభమైంది, ఆ విషయాలను మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ నక్సల్ బరీ ఉద్యమం నేపథ్యము అన్నాం. అందులో నక్సల్ బరీ మరి ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ప్రారంభమైంది అంటే అందులో ప్రధానంగా మనకు విధానం కనబడుతుంది. ఒకటి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసము అంటున్నాం. సాధారణంగా ఈ భూమి కోసం పోరాటాలు ఎందుకు జరిగాయి అంటే సాధారణంగా భారతీయ సమాజాన్ని గమనించిన, సాధారణంగా తెలంగాణ సమాజాన్ని గమనించిన అత్యధిక శాతం భూమి అనేది భూస్వాముల చేతిలో ఉండడం జరుగుతుంది. మరి అలాంటి భూస్వాములు తెలంగాణ సమాజంలో, అలాంటి భూస్వాములు పశ్చిమ బెంగాల్ సమాజంలో ఏ పేరుతో పిలువబడ్డారు ఆ విషయాన్ని గమనించాలి. తెలంగాణ సమాజంలో ఆ భూస్వాములు గమనిస్తే జాగీర్ల రూపంలో ఉంటున్నారు. ఒకరు మనకి జాగీర్ల రూపంలో కనబడుతున్నారు. జాగీర్లను కూడా భూస్వాములే అంటున్నారు. జాగీర్లు అంటున్నాము, దేశ్ముఖులు అంటున్నాం, దేశ్ముఖులు అంటున్నాం, దేశ్పాండే అంటున్నాం, దేశ్పాండే అంటున్నాం. ఇలా వివిధ పేర్లతో మనకి భూస్వాములు అత్యధిక భూమిని తమ చేతిలో ఉంచుకోవడం జరిగింది. సో అలాంటి భూస్వాముల చేతిలో ఉన్న భూమిని గుంజుకొని భూమి లేని పేదలకు పంచిపెట్టడమే దీని యొక్క ప్రధాన నిధిగా ఉంటుంది, ప్రధాన విధానంగా ఉండడం జరుగుతుంది. దాన్నే మనం క్లియర్గా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ప్రధాన లక్ష్యంగా నక్సల్ బరీ అనే గ్రామంలో ప్రజలు నిర్వహించిన ఆర్థిక సాంఘిక అంటున్నాం. ఆర్థిక పరంగా అంటే భూమి అంటున్నాం, సాంఘిక పరంగా ఏంటి మరి అంటే ఆనాటి ఈ భూస్వాముల వలన సమాజంలో సృష్టించబడిన విధానాలు, సమాజంలో సృష్టించబడిన దురాచారాలు. మరి ఏంటి ఆ దురాచారాలు అంటే ఒకటి, బానిస అవుతుంది చూడండి, రెండు, వెట్టి అవుతుంది చూడండి, మూడు, బఘేలా అవుతుంది చూడండి, బఘేలా అంటున్నాం, నాలుగు, ఆడపాప అంటున్నాం. సో ఇలాంటి విధానాలు భూస్వామ్య విధానాల ద్వారానే సృష్టించబడ్డాయి. మరి అలాంటి విధానాల నుండి సాధారణ సమాజాన్ని బయటికి తీసుకురావాలి, అదే మనకు సాంఘిక అంటున్నాం. అంటే ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా సమానత్వం ప్రాతిపదికన జరిగినదే మనకు నక్సలైట్ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. మరి ఈ నక్సలైట్ అనే గ్రామం ఎక్కడ ఉంది? పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతానికి సంబంధించింది. మీరు ఈ నక్సలైట్ అనే గ్రామంలో ఉన్న ప్రజలే అత్యధికంగా గిరిజన తెగలు అంటున్నాం. అలాంటి గిరిజన తెగలే మనకి సంతాలులుగా ఉంటున్నారు. మరి వీరి యొక్క ప్రాధాన్యత ఏంటి గమనిస్తే రైట్, మొదటిసారి విప్లవ పోరాటాల ద్వారానే ఆర్థిక సాంఘిక సమానత్వాన్ని సాధించగలము అని మనకి కార్ల్ మార్క్స్ చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ద ఫేమస్ ఎకనమిస్ట్ అవుతున్నాడు కార్ల్ మార్క్స్. ఈ కార్ల్ మార్క్స్ అనగానే మనకు గుర్తొచ్చే గ్రంథం ఏమవుతుంది? దాస్ క్యాపిటల్ అవుతుంది. సో ఈ దాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో క్లియర్గా మెన్షన్ చేశాడు, ఎప్పుడు సమానత్వం సాధించబడుతుంది అంటే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు, ఈ రెండింటిని రూపుమాపినప్పుడే, ఈ రెండింటిని లేకుండా చేసినప్పుడే ప్రజల మధ్య సమానత్వం, అది సమాజ సమానత్వానికి దారితీస్తుంది అని చెప్పాడు. సో మనకి క్లియర్గా విప్లవ పోరాటాల ద్వారానే మరి ఆ విషయాన్ని సాధించగలుగుతాం. అంటే ఈ సాంఘిక సమానత్వాన్ని కానీ, ఈ సామాజిక సమానత్వాన్ని కానీ ఏ విధంగా సాధించగలుగుతాము అంటే విప్లవ పోరాటాల ద్వారానే సాధించగలుగుతాము. ఈ విధానం ద్వారా ప్రభావితుడైన మొట్టమొదటి వ్యక్తి లెనిన్ అవుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. రష్యా విప్లవంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. రష్యా విప్లవ సందర్భంలో ఒక నూతన ప్రజాస్వామ్యాన్ని, నూతన విప్లవాన్ని, నూతన విధానాన్ని సమాజానికి అందించాడు ఆ లెనిన్. ఆ లెనిన్ యొక్క భావజాలమే భారతదేశంలో మనకు ప్రణాళికా సంఘం రూపంలో, ప్రణాళికల రూపంలో మనకు కనబడడం జరుగుతుంది. సో మరి అలాంటి లెనిన్ మొదటిసారిగా ఈ దాస్ క్యాపిటల్ పుస్తకంలో ఉన్న అంశానికి ప్రభావితం కావడం జరిగింది. అలాంటి సందర్భమే మనకి 1917 అంటాం. 1917 అనగానే ప్రపంచ చరిత్రలో రష్యా విప్లవం అనేది కనబడడం జరుగుతుంది. రష్యన్ రెవల్యూషన్ అంటున్నాం. మరి ఈ రష్యన్ రెవల్యూషన్ సందర్భంలో ఈ లెనిన్ ఈ విషయాన్ని ఎక్కువగా సమాజానికి, సమాజంలో ఉన్న ప్రజానికానికి తెలియజెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ఆ సమాజానికి తెలియజేసే విధంగా ఒక గొప్ప సమావేశాన్ని నిర్వహించాడు అదే సంవత్సరం. ఏ సంవత్సరం? 1917లోనే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థని.
సో ఈ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? విప్లవ పోరాటాల ద్వారానే ఆర్థికపరమైన అసమానతలని, సాంఘికపరమైన అసమానతలను తొలగించుకోగలుగుతాము. ఈ రెండింటిని ఎప్పుడైతే తొలగించుకోగలుగుతామో అప్పుడే మన మధ్య సమానత్వం అనేది ఏర్పడుతుంది, సమసమాజం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనేది దీని యొక్క భావజాలం. సో ఈ ఇంటర్నేషనల్కి ప్రభావితమైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? అతడే మానవేంద్ర రాయ్ అంటున్నాం. కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని పుస్తకాల్లో గమనిస్తే బే అనే పదం కనబడుతుంది. చూడండి, బెంగాలీ భాషకి తెలంగాణ భాషకి తెలుగు భాషలో మనకు మార్పు కనబడుతుంది. మానవేంద్ర రాయ్ అన్న ఒక్కరే. ఎందుకంటే బెంగాలీకి మనకు బా అనే కాడ తేడా వస్తుంది. కాబట్టి క్లియర్గా ఈ మానవేంద్ర రాయ్ మొదటి భారతీయుడు దీనికి ప్రభావితం కావడం జరిగింది. సో ఈ భావజాలం భారతీయ సమాజానికి కూడా అవసరమే. ఎందుకంటే భారతీయ సమాజంలో భూస్వాములు ఉన్నారు. దాని ద్వారా ఉత్పత్తి చేయబడిన, వారి ద్వారా సృష్టించబడిన భూస్వామ్య అసమానతలు అనేవి ఉన్నాయి. భారతీయ సమాజంలో కూడా అత్యధిక శాతం భూమి భూస్వాముల చేతిలోనే ఉంది. అది దేశ సమాజంలో గమనించిన, తెలంగాణ సమాజంలో గమనించిన మనకు క్లారిటీ కనబడుతుంది. కాబట్టి ఈ మానవేంద్ర రాయ్ మొదటిసారిగా ఈ సంస్థలో చేరుకోవడం జరిగింది. ఆ విషయాల పట్ల కూలంకషమైన అవగాహన నేర్చుకోవడం జరిగింది. సో నేర్చుకోవడంతో పాటుగా అలాంటి సంస్థని ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. 1917 గమనించండి, అప్పటికే భారతదేశం పూర్తిగా బ్రిటిష్ వారి చేతుల్లో ఉంది, బ్రిటిష్ వారి కనుసన్నల్లో ఉంటుంది, పరిపాలించబడుతుంది. కాబట్టి బ్రిటిష్ వారు మొట్టమొదటి నుండి ఈ భావజాలానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ భావజాలం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో విప్లవం వస్తుంది, ప్రజల్లో ఎదిరించే తత్వం అనేది వస్తుంది. అది ఎప్పటికైనా ప్రమాదమే అని అది భారతదేశంలో ఉండకుండా, భారతదేశంలో ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో అతడు ఏం చేయాలి? భారతదేశంలో సంస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అతడు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడు? గమనిస్తే మనకి తాష్కండ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో తాష్కండ్ కేంద్రంగా ఏర్పాటు చెందే సిపిఐ అంటున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మొదటిసారిగా మనకు తాష్కండ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడుతుంది. మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1920 అక్టోబర్ 17వ తేదీన ఏర్పాటు చేయబడింది. మరి ఈ సంస్థ ఏర్పాటు చేయడంలో మానవేంద్ర రాయ్కి సహకరించిన వ్యక్తులు ఎవరు? మరి ఎవరి సహాయంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది? అతని వల్ల ప్రభావితులైన వ్యక్తుల్లో మనకు గమనిస్తే ఒకరు ముఖర్జీ అంటున్నాం, 2 అలీ హసన్ అంటున్నాం, 3 ఎస్ డాంగే అంటున్నాం. ఎస్ డాంగే, సింగారవేలు, ముఖర్జీ, అలీ హసన్ వంటి వ్యక్తుల యొక్క సహకారంతో ఈ మానవేంద్ర రాయ్ లేదా మానవేంద్ర రాయ్ తాష్కండ్ కేంద్రంగా మనకు సిపిఐని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీగా మనం గమనించవచ్చు. మరి భారతదేశం వెలుపల ఉంది తాష్కండ్ అనేది, భారతదేశ భూభాగంలో లేదు. క్రమంగా భారతదేశంలో సమావేశాలు నిర్వహించడం జరిగింది. ప్రజలని ఆ విప్లవ పోరాటాల వల్ల ఆ సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం వైపు తీసుకెళ్లే విధంగా అనేక చైతన్య సమావేశాలు నిర్వహించారు. ప్రజలను తమ వైపు తిప్పుకోగలిగారు. మొత్తంగా నిర్ణయం తీసుకున్నారు భారతదేశంలోకి ఈ కమ్యూనిస్ట్ పార్టీని తీసుకురావడానికి. మొత్తంగా 5 సంవత్సరాల కాలం పడుతుంది. చూడండి, 1925 నాటికి. సో 1925 డిసెంబర్ 26వ తేదీన సో 1925 డిసెంబర్ 26వ తేదీన మనకి కాన్పూర్ కేంద్రంగా ఆ తాష్కండ్ కేంద్రంలో ఉన్న సిపిఐ భారతదేశంలోకి రావడం జరుగుతుంది. ఇప్పటి నుండి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాలక్రమంలోనే విభేదాల వల్ల సిపిఎంగా మారడం జరుగుతుంది, సిపిఐ ఎంఎల్గా మారడం జరుగుతుంది. అదే క్రమంగా తెలంగాణ కేంద్రంగా పీపుల్స్ వారు కానీ, మావోయిస్టు కానీ, జనశక్తి కానీ జనసంఘ రూపంలోకి మారడం జరుగుతుంది. సో దీని యొక్క ఫలితాలే మనం గమనించాలి. అంటే మొత్తంగా కమ్యూనిస్ట్ భావజాలం భారతదేశంలోకి రావడానికి అత్యధికంగా తోడ్పడిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మానవేంద్ర రాయ్ లేదా మానవేంద్ర రాయ్ అవుతున్నాడు. సో 1925 డిసెంబర్ నాటికి మనకి భారతదేశంలో ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంలో ఇతనికి సహకరించిన వ్యక్తి ఎస్ డాంగే అంటున్నాం, సింగారవేలు అంటున్నాం, రాయ్ అన్నాం, అలీ హసన్ అంటున్నాం. ఎస్ డాంగే మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రికని ఏర్పాటు చేయడం జరుగుతుంది, ది సోషలిస్ట్ అంటున్నాం. మరి ఎస్ డాంగే లాంటి వ్యక్తుల సహకారంతో అతడు భారతదేశంలోకి కమ్యూనిస్ట్ భావజాలంతో కూడిన పార్టీని తీసుకురావడం జరుగుతుంది. ఇదే మనకు చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా పేర్పడడం జరుగుతుంది. మరి ఇది ప్రస్తుతం ఎక్కడ ఉంది? దీని యొక్క కేంద్రం ఏంటి? దీని పరిధిలో ఉన్న సంస్థలు ఏంటి? దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఆర్థిక సమానత్వాన్ని సాధించాలి, సాంఘిక సమానత్వాన్ని సాధించాలి. మరి ఎవరికి సాధించాలి? ఎవరి కోసం ఇవి అంటే కార్మికుల కోసం, మహిళల కోసం, బలహీన వర్గాల కోసం. కాబట్టి ఈ వర్గాలకి ఈ సంస్థ ఆధ్వర్యంలో
అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేయబడతాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ గమనిస్తే ఇక్కడ దీని యొక్క ప్రధాన కేంద్రం మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ న్యూఢిల్లీలో ఉంటుంది ప్రస్తుతం. దీని యొక్క పత్రికలు కనుక గమనిస్తే దీని ఆధ్వర్యంలో పత్రికా రంగం కూడా వచ్చింది. ఎందుకంటే ప్రజానికానికి తెలియజేయాలి ఈ కమ్యూనిస్టు భావజాలం, ఈ ఆర్థిక సమానత్వ భావజాలానికి ప్రజలకు తెలియజేసినప్పుడే ప్రజల్లో చైతన్యం అనేది వస్తుంది. ఆ చైతన్యమే వారికి కావాలి. ఆ చైతన్యం ద్వారానే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి తమకు కావలసిన లక్ష్యాలని, తమ సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోగలుగుతారు. మరి అలాంటి పత్రికల్లో ఒకటి న్యూ ఏజ్ అంటాం. మరి న్యూ ఏజ్ అనే పత్రిక ఏ భాషలో వచ్చింది? గమనిస్తే ఇక్కడ ఇంగ్లీష్ భాషలో ప్రచురించడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే బ్రిటిష్ వారు, ముఖ్యంగా విలియం బెంటిక్ భారతీయ చరిత్రలోనే ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. తద్వారా అనేక మంది మధ్యతరగతి మేధావి వర్గం ఇంగ్లీష్ పట్ల చైతన్యం పొందారు. మరి అలాంటి మధ్యతరగతి మేధావి వర్గాన్ని, అట్లాంటి వ్యక్తులని, యువకులని తమ వైపు తిప్పుకోగలగాలి. కాబట్టి న్యూ ఏజ్ పత్రిక ద్వారా ఈ భావజాలాన్ని యువతకు అందించే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ముక్తి సంఘర్ష్ అంటున్నాం. నెక్స్ట్, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో జాతీయ భాషగా ఉన్న హిందీ, అత్యధిక ఉత్తర భారతీయులు హిందీలోనే మాట్లాడడం జరుగుతుంది. హిందీ భాష మీదనే పట్టు ఉండడం జరుగుతుంది. కాబట్టి ముక్తి సంఘజ్ని హిందీలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైతే విద్య పట్ల అవగాహన కలిగి ఉన్నారో వారిని తమ వైపు తిప్పుకోవాలి. ఎట్లా తిప్పుకోగలగాలి? అసలు ఆ భావజాలం ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి, అది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకు తెలియజేయాలి. కాబట్టి న్యూ ఏజ్ పత్రికని ఇంగ్లీష్లో, ముక్తి సంఘజ్ని హిందీలో ప్రవేశపెట్టడం జరిగింది. సిపిఐ పార్టీ యొక్క ప్రధాన పత్రికలుగా గమనించవచ్చు. దీని యొక్క అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. మరి అనుబంధ సంస్థల్లో ఒకటి గమనిస్తే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అంటున్నాం. చూడండి, ఈ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ పేరులోనే ఉంది. ట్రేడ్ అంటే కార్మిక వర్గానికి సంబంధించి, అంటే కార్మికుల తరపున తమ మద్దతు ఇస్తుంది. కార్మికులు తమ జీతాల కోసం, తమ వేతనాల కోసం, పరిశ్రమల్లో తమకేదైనా ప్రమాదం జరిగితే దానికి పరిహారం పొందే విధంగా, పరిశ్రమల్లో వారికి వాటా వచ్చే విధంగా, పరిశ్రమలో తమ జీవితాలు పెంచుకునే విధంగా, తమకొక ఆరోగ్యకరమైన వాతావరణం పరిశ్రమలో ఏర్పాటు చేసుకునే విధంగా కార్మికుల తరపున పోరాడింది. ఏంటది? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అంటున్నాం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది కార్మికుల తరపున పోరాడే సంస్థ. మరొక అనుబంధ సంస్థను కనుక గమనిస్తే కిసాన్ సభ అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్. బీహార్ కేంద్రంగా జరిగింది. సహజానంద ఆధ్వర్యంలోనే అది అఖిల భారత కిసాన్ సభగా మార్పు చెందడం జరుగుతుంది. భారతీయ రైతాంగాన్ని పెను మార్పులకు గురి చేసింది ఈ ఆల్ ఇండియా కిసాన్ సభ అవుతుంది. సో ఈ ఆల్ ఇండియా కిసాన్ సభ యొక్క ఆ ప్రదేశాన్ని మనము అజయ్ భవన్గా పిలవడం జరుగుతుంది. ఇది ఎవరి తరపున? రైతుల తరపున, రైతాంగం తరపున పోరాడడం జరుగుతుంది. మరి రైతాంగానికి వచ్చిన సమస్యలు ఏంటి, ప్రమాదాలు ఏంటి? భూస్వామ్యం వల్లనే ప్రమాదం వస్తుంది. వారికి ఎలాంటి భూమి లేదు, బానిసల వల్ల, వెట్టి వల్ల మొత్తంగా భూస్వాములకి సేవ చేయవలసి వచ్చింది, విపరీతమైన పన్నులు కట్టవలసి వచ్చింది. సో మరి అలాంటి రైతాంగాన్ని చైతన్యపరచడం కోసం ఆల్ ఇండియా కిసాన్ సభను ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్స్ అంటున్నాం. చూడండి, మహిళా వర్గానికి సాంఘిక సమానత్వం సాధించడంలో ఇది కీలకంగా ఉంటుంది. అనాదిగా భారతీయ సమాజంలో ఒక సింధు నాగరికత తప్పితే అనేక నాగరికత, ఆర్య నాగరికత నుండి ఇప్పటి వరకు భారతీయ సమాజంలో అత్యధిక వివక్షతకు గురి అయిన వర్గాలలో మహిళా వర్గం ఒకటి. మరి అలాంటి మహిళా వర్గాన్ని చైతన్యపరచాలి. చైతన్యపరిస్తేనే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే దేశానికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థ అనేది నిర్మించబడుతుంది. కాబట్టి మహిళా వర్గం పట్ల చైతన్యం ఇవ్వాలి. సో మహిళల హక్కుల పట్ల, మహిళల చైతన్యం పట్ల, మహిళలకు సంబంధించిన విషయాల పట్ల పోరాడడం కోసం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయబడింది. ఇది మహిళా విభాగం అవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కార్యదర్శి సత్యభక్త అంటున్నాం. 1934లో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించడం జరిగింది. ఎందుకు విధిస్తున్నారు? క్రమంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజలు కమ్యూనిస్ట్ భావజాలాలపై ఆకర్షితులవుతున్నారు. మరి ఇది జరిగితే భవిష్యత్తులో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి? ఆ విషయాన్ని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం 1934లో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధాన్ని విధించడం జరిగింది. 1939లో జావేద్ రజ్వీ అంటున్నాం, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించారో, కార్యకలాపాలపై నిషేధం విధించారో, పత్రికలపై నిషేధం విధించారో, ఆ సందర్భంలో జావేద్ రజ్వీ వంటి నాయకులు ఏమన్నారు? కామ్రేడ్ అసోసియేషన్ను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంటే క్రమంగా కమ్యూనిస్ట్ భావజాలం తెలంగాణ కేంద్రానికి వస్తుంది. ఎప్పటికీ 1939 నాటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కామ్రేడ్ అసోసియేషన్ ఏర్పడిందో కమ్యూనిస్ట్ భావజాలాలు తెలంగాణ సమాజంలోకి, హైదరాబాద్ సమాజంలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే 1939 నాటికి తెలంగాణ ప్రత్యేకంగా లేదు.
హైదరాబాద్లో భాగంగానే ఉంది, హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉంటుంది. అటు మరాఠా, ఇటు కన్నడ, ఇటు తెలంగాణతో కూడిన 3 ప్రాంతాల కలయికే హైదరాబాద్ అవుతుంది. అలాంటి హైదరాబాద్లోకి జావేద్ రజవి రూపంలో కామ్రేడ్ అసోసియేషన్ ద్వారా ఈ కమ్యూనిస్ట్ భావజాలాలు వచ్చాయి. 1939లో స్టూడెంట్ పాపులర్ ఫ్రంట్ మరి ఏర్పాటు చేయబడింది. స్టూడెంట్ పాపులర్ ఫ్రంట్ అనేది యువత, చదువుకున్న యువత ఈ కమ్యూనిస్ట్ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. రాడికల్ స్టూడెంట్ లీగ్ అంటున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవే తెలంగాణ కేంద్రంగా ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను నిర్వహించాయి. ఒక ఆదిలాబాద్, ఒక నిజామాబాద్, ఒక కరీంనగర్, ఒక ఖమ్మం లాంటి ప్రాంతాల్లో గమనిస్తే తిరుగుబాటులు, భూస్వాముల వ్యతిరేక తిరుగుబాటులు, రైతాంగ తిరుగుబాటులు అనేవి వీళ్ళ ద్వారానే రావడం జరుగుతుంది. అప్పుడు 1946-51 మధ్య తెలంగాణ సాయుధ పోరాటం జరిగితే 1970 తర్వాత మనకి తెలంగాణలో భూస్వామ్య వర్గాన్ని వ్యతిరేకిస్తూ అనేక రైతాంగ తిరుగుబాటులు జరిగాయి. ఆ తిరుగుబాటులో క్రియాశీలకంగా వ్యవహరించింది ఈ 2 సంస్థలే మనం గమనించాలి. అంటే క్రమంగా కమ్యూనిస్ట్ భావజాలం పట్ల తెలంగాణ యువత ఆకర్షితులు అవుతున్నారు ఈ రూపంలో. సో ఈ విధంగా కమ్యూనిస్ట్ ఆధారిత సంస్థలు మనకు తెలంగాణ కేంద్రంగా కూడా విస్తరించాయి. 1940 నాటికి రావి నారాయణ రెడ్డి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, 1952 ఎన్నికల్లోనే అత్యధిక మెజారిటీతో లోక్సభలో ఎన్నుకోబడ్డాడు. నల్గొండ నుండి లోక్సభ, భువనగిరి నుండి ఎమ్మెల్యేగా నియమించబడడం జరుగుతుంది. రెండిట్లలో గెలుపొందుతాడు. ఆనాటి జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు పొందిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి అవుతున్నాడు. అలాంటి రావి నారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, మొయినుద్దీన్, ముకుద్దం మొయినుద్దీన్ అంటున్నాం, చంద్ర పుల్లారెడ్డి, చంద్ర రాజేశ్వరరావు లాంటి వ్యక్తుల వల్ల మనకు మొత్తంగా హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. మనం దీన్ని చరిత్రలో తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీగా పిలుస్తున్నాం. ఎప్పటికి ఏర్పడింది? 1940 నాటికి ఏర్పడింది. ఒరిజినల్గా సిపిఐ ఎప్పుడు ఏర్పడింది? 1925లోనే ఏర్పడింది. చూడండి, అంటే మనకు 15 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 1940 నాటికి మనకి హైదరాబాద్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏర్పాటు చేయబడింది. 1942 జనవరిలో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఏర్పాటు చేయబడుతుంది. అంటే యువతలో చైతన్యం వచ్చింది, వాళ్ళు కూడా అనుబంధ సంస్థగా మారిపోయారు. సో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ను ఎవరు ఏర్పాటు చేశారు? అబ్దుల్ మాజీద్ సిద్దికీ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం క్లియర్గా గమనిస్తే కమ్యూనిస్ట్ భావజాలంలో రెడ్డి వర్గం, కమ్యూనిస్ట్ భావజాలంలో ఇస్లాం వర్గం కూడా క్రియాశీలకంగా వ్యవహరించింది. ఎందుకంటే వాళ్ళు బలంగా ఉన్న, ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల విద్యాపరంగా ముందు స్థానంలో ఉన్నారు. ఈ కమ్యూనిస్ట్ భావజాలాన్ని లోతుగా గమనించడం వల్ల వాళ్ళు ఆ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఒక రావి నారాయణ రెడ్డి, చంద్ర పుల్లారెడ్డి లాంటివి వెళ్ళి చూడండి, అందులో వర్గం కనబడుతుంది. అంటే విద్యాపరంగా ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళకి ఈ విషయం ఈజీగా అర్థమైంది. అంటే సమాజంలో అందరూ ఒకటే, ప్రకృతి వనరులు అందరికీ సమానమైన విషయం వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. క్రమంగా తెలంగాణ కేంద్రంగా మనకి అబ్దుల్ మాజీ సిద్దికి ద్వారా మనకు సంస్థ అనేది రూపాంతరం చెందడం జరుగుతుంది. 1939 నుండి 45 మధ్య మనకేం జరుగుతుంది? ప్రపంచ చరిత్రలో 2వ ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది. ఆ 2వ ప్రపంచ యుద్ధాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్న కాలంలోనే బ్రిటిష్ వారికి సహకరించే ఏర్పాటు చేశారు. ఎందుకంటే 1939లో మనకి సిపిఐ మీద అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మీద నిషేధం ఉంది. దాన్ని తొలగించుకోవాలంటే బ్రిటిష్ వారికి మద్దతు తెలపాలి. సో క్లియర్గా ఈ సందర్భంలోనే కమ్యూనిస్టులు బ్రిటిష్ వారికి మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే తమ పైన నిషేధాన్ని తొలగించుకోవడం కోసం. మరి ఇలాంటి సందర్భంలోనే 1942 ఆగస్టు 8 జాతీయోద్యమంలోనే చివరి జాతీయోద్యమం మనకేమవుతుంది? క్విట్ ఇండియా ఉద్యమం అవుతుంది. క్విట్ అంటే వదిలి వెళ్ళండి, దేశాన్ని వదిలి వెళ్ళండి బ్రిటిష్ వారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. మరి ఇలాంటి క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో కమ్యూనిస్టులు పూర్తిగా ఎవరికి సహకరించారు? బ్రిటిష్ వారికి సహకరించడం జరిగింది. దీంతో భారతీయుల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇన్ని రోజులు మనకు ఏం బోధించారు? బ్రిటిష్ వారి నుండి మనం విముక్తి పొందాలని బోధించారు, భూస్వాముల నుండి మనం విముక్తి పొందాలని బోధించారు. అలా బోధించిన వారే క్రమంగా బ్రిటిష్ వారికి దగ్గర కావడంతో కొంతమంది కమ్యూనిస్టును వీడే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రజలలో కొంత వ్యతిరేకత అనేది మూటకట్టుకోవడం జరిగింది. దీంతో కమ్యూనిస్ట్ భావజాలం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ తెలంగాణ సమాజంలో బలంగానే ఉంది. దాని యొక్క మూలాలు అత్యంత బలంగా కనబడుతున్నాయి. సో మరి ఇక్కడ 1942 క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో క్రమంగా ప్రజల పట్ల వాళ్ళు వ్యతిరేకతను కలిగి ఉన్నారు. ప్రజలలో వాళ్ళ వ్యతిరేకత అనేది క్రియేట్ కావడం జరిగింది. 1945-46 ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ ఓటమి చెందడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ ఎన్నికలలో ఓటమి చెందిందో క్రమంగా విశాలాంధ్ర భావజాలం అక్కడ ప్రారంభమవుతుంది.
క్రమంగా అక్కడ విశాలాంధ్ర భావజాలం కూడా ప్రారంభమవుతుంది. క్రమంగా తెలంగాణ ప్రాంతంతో కలిసే ప్రయత్నాలు అటు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే కమ్యూనిస్టులు ఏమనుకున్నారు, ఇద్దరం కలిస్తేనే, అటు ఆంధ్రాలో ఉన్న కమ్యూనిస్టులు, ఇటు హైదరాబాద్లో ఉన్న తెలంగాణ కమ్యూనిస్టులు కలిస్తేనే ఒక బలమైన కమ్యూనిస్ట్ ఏర్పడుతుంది, తద్వారా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందని మరో ప్రయత్నం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మరో ప్రయత్నం, ఇక్కడ అప్పటి కార్యదర్శి ఎవరు, రణదీవా. సో ఈ రణదీవ పిలుపు మేరకే తెలంగాణ కమ్యూనిస్టులు సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి, అసలు సాయుధ అంటే ఏంటి, సాయుధ లేదా సాయుధ అంటే ఏంటి. సాయుధం ఆర్మ్డ్ అంటాం చూడండి. అసలు ఆర్మ్డ్ అంటే అర్థం ఏంటి, సాంప్రదాయ ఆయుధాలను ఉపయోగించాలి, వెల్ ట్రైన్డ్ కాదు వాళ్ళు. సాధారణ వ్యక్తులే సాంప్రదాయ ఆయుధాల ద్వారా తమ సమస్యల పట్ల తమ వ్యతిరేకించాలి. వ్యతిరేకులు ఎవరు, భూస్వాములే అవుతున్నారు. వాళ్ళ సమస్య ఏంటిది, భూమి లేకపోవడమే, పన్నులు విధించడమే, వారి యొక్క భావజాలాల మీద రుద్దడమే, వెట్టి రూపంలో, బగేల రూపంలో, ఆడపాప రూపంలో రుద్దడమే. వీటిని మనం ఎదిరించాలి, వీటిని మనం విముక్తి పొందాలి. అది మనకు సాయుధ పోరాటం అవుతుంది. సాయుధము అంటే ఆర్మడ్ స్ట్రగుల్, సాంప్రదాయ ఆయుధాల ద్వారా తమ సమస్యల పట్ల పోరాటం నిర్వహించడాన్ని సాయుధము అంటున్నాం. సో 1946 నుండి 51 మధ్య మనకు సాయుధ పోరాటం అనేది క్రియాశీలకంగా నిర్వహించబడుతుంది. ఎన్ని దశలలో, మొత్తం 4 దశలలో నిర్వహించబడుతుంది. 46కు ముందు మొదటి దశ ఉంటుంది. 1940 నుండి 46 మధ్య మొదటి దశగా మనం భావించవచ్చు. 46 నుండి 51 మధ్య మొత్తంగా సాయుధ పోరాటం మనకు 4 దశలలో నిర్విమానంగా కొనసాగడం జరుగుతుంది. క్రమంగా ఒక జాతీయ స్థాయి రూపాన్ని, ఒక జాతీయ స్థాయిలో ఒక అత్యున్నత రూపాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. మొదటి దశలో 1, 2వ దశలో స్థానిక సమస్యలను ప్రస్తావించినప్పటికీ, 3వ దశలో నిజాంకు వ్యతిరేక పోరాటాన్ని, 4వ దశలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటాన్ని నిర్వహించడం జరిగింది. అలాంటి సాయుధ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతుంది. 1951 అక్టోబర్ 21న, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ సాయుధ పోరాటం అనేది విరమించబడుతుంది. మరి ఎవరి కోరిక మేరకి, ఎవరి యొక్క తీర్పు మేరకి అది నిలిపివేయబడింది గమనిస్తే, ఆ సందర్భంలో రష్యన్ లీడర్ బరోడిన్, అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ భావజాల కేంద్రంగా రష్యాతో భారతదేశానికి సంబంధాలు కొనసాగుతున్నాయి, అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే రష్యాతో బలమైన సంబంధాన్ని కలిగిన దేశం భారతదేశం. ఎందుకంటే కమ్యూనిస్ట్ రూపంలో, ఒక లెనిన్ రూపంలో ఉద్భవించిన విషయాలు 1917 నుండి తెలంగాణ సమాజంలోకి, భారతీయ సమాజంలోకి ప్రభావంలో వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఒక బలమైన సంబంధాన్ని క్రియేట్ చేశాయి. కాబట్టి దాన్ని మనం తెంచడం అంత ఈజీ కాదు. సో క్లియర్గా గమనిస్తే రష్యన్ లీడర్ బరోడిన్తో చర్చలు జరిపారు. మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందా అంటే పోవాల్సిన అవసరం లేదు, మరింత ముందుకు వెళ్తే మన మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఉద్యమాన్ని ఆపివేయండి, సాయుధ పోరాటాన్ని ఆపివేయండి అంటున్నారు. సో 1951 అక్టోబర్ 21న తెలంగాణ సాయుధ పోరాటం అనేది నిలిపివేయడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మరి ఇదే సందర్భంలో ఏం జరుగుతుంది, చైనాలోని మావో జెడాంగ్ ఈ కమ్యూనిస్ట్ భావజాలంలో మరో ఒక సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు. మావో జెడాంగ్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడడంతో చైనాకు ఉన్న కమ్యూనిస్ట్ భావజాలానికి, భారతీయ కమ్యూనిస్ట్ భావజాలానికి, అంటే రష్యన్ భావజాలానికి చాలా తేడా ఉంటుంది. అన్ని 2 కమ్యూనిస్ట్ భావజాలాలే అయినప్పటికీ దానిలో ఉన్న ఉపయోగించే విధానంలో మార్పు వస్తుంది. ఇంకా సింపుల్గా గమనిస్తే సిపిఐ, సిపిఎం అంటాం చూడండి. సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ అంటాం. అంటే ఐ అనేది లెనిన్ను అనుసరిస్తుంది, ఎం అనేది మావో జెడాంగ్ను అనుసరిస్తుంది, మార్క్సిస్ట్ అంటున్నాం. సిపిఐ ఎంఎల్ ఏం చేస్తుంది, ఇద్దరి మధ్య మార్గాన్ని అనుసరిస్తుంది. మనం గమనించాలి, చైనాలో మావో జెడాంగ్ యొక్క విధానాన్ని అనుసరిస్తూ మనం కమ్యూనిస్ట్ భావజాలంలో మరో రూపాలు అనేవి వస్తాయి. తద్వారా ఏమవుతుంది, భారతీయ కమ్యూనిస్ట్ భావజాలంలో విభేదాలు అనేవి, తేడాలు అనేవి, విభేదనలు అనేవి వస్తాయి. తద్వారా 2 ప్రత్యేకమైన పార్టీలుగా అవతరించడం జరిగింది. ఏంటి ఆ పార్టీలు? ఒకటి ఎస్ డాంగే, రావి నారాయణ రెడ్డి కార్యదర్శులుగా మనకు సిపిఐ ఏర్పాటు చేయబడుతుంది. 2 కార్యదర్శులుగా ఉన్నారు, రావి నారాయణ రెడ్డి తెలంగాణ ప్రాంతం నుండి, ఎస్ డాంగే. సో పుచ్చలపల్లి సుందరయ్య కార్యదర్శిగా మనకేమవుతుంది, సిపిఎం ఏర్పడుతుంది. సో ఇలా ఎప్పుడైతే ఆ మావో జెడాంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొంతమంది ఈ విధానం అనుసరిస్తే భారతదేశంలో అనుకూలించవచ్చు అనుకుంటారు, కొంతమంది సిపిఐని అనుకూలించమంటారు. కాబట్టి 2 విడిపోయాయి, సిపిఐ, సిపిఎంగా మార్పు చెందడం జరిగింది. దీనికి ప్రధాన కారణం చైనా కేంద్రంగా వచ్చిన ప్రభుత్వ ఏర్పాటు, మావో జెడాంగ్ ప్రభుత్వం అవుతుంది. నెక్స్ట్ సిపిఐని గమనిస్తే సిపిఐ ఏర్పాటు ఏ విధంగా ఉంది, దాని యొక్క
విషయాలను కనుక గమనిస్తే 1964 నవంబర్ 7వ తేదీన అంటున్నాం. అది మరి సిపిఐ ఎప్పుడు 1925 డిసెంబర్ 26 అంటున్నాం. ఇక్కడ సిపిఎం అంటాం. ఎం అంటే ఇక్కడ మార్కిస్ట్ అంటున్నాం. చూడండి, ఎం అంటున్నాం క్లియర్గా. ఎం అంటే మార్కిస్ట్ అంటున్నాం. సో మరి దీని ఏర్పాటులో క్రియాశీలకంగా వివరించిన వ్యక్తి ఎవరు? జ్యోతి బసు ప్రసాద్. బెంగాల్ ప్రాంతానికి సంబంధించి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా మనం జ్యోతి బసు ప్రసాద్ను గమనించవచ్చు. పుచ్చలపల్లి సుందరయ్య మనకి ఆంధ్ర కేంద్రంగా కనబడతాడు. నంబూది ప్రసాద్ తెలంగాణ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశాడు. కేరళ కేంద్రంగా నంబూది ప్రసాద్. నంబూదీస్ బ్రాహ్మణ్స్ ఉన్నారు చూడండి. సో ఈ నంబూది ప్రసాద్ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించడంతో సిపిఎం అనేది 1964 నవంబర్ 7 నాటికి ఏర్పాటు చేయబడింది. మరి దీని ఆధ్వర్యంలో ఉన్న పత్రికలు పీపుల్ డెమోక్రసీ, దేశాభిమాని, గణశక్తి అంటున్నాం. సో ఇలాంటి పత్రికలు మనకి సిపిఎం ఆధ్వర్యంలో సృష్టించబడుతున్నాయి. తద్వారా ఆ సిపిఎం భావజాలాన్ని, అంటే చైనా భావజాలాన్ని, చైనా మార్కిస్టు భావజాలాన్ని ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది. 1967 ఎన్నికలు అంటున్నాం. మరి ఈ 1967 ఎన్నికలే ఈ నక్సల్ ఉద్యమానికి కారణమవుతున్నాయి. ఈ ఎన్నికలు మనకు నక్సల్ బరి అనేది ఒక గ్రామం అవుతుంది. చూడండి, నక్సల్ బరి అనే గ్రామం ఎక్కడ ఉంది గమనిస్తే పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్ డివిజన్, అందులోని హిమాలయ పర్వత ప్రాంతం దగ్గర ఉన్న ప్రాంతమే మనకు నక్సల్ బరి అంటున్నాం. మరి అలాంటి నక్సల్ బరిలో ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరు అంటే క్లియర్గా గమనిస్తే ఇక్కడ భూస్వాములను మనం జోతేదార్స్ అంటున్నాం. మరి తెలంగాణలో భూస్వాములను జాగీర్స్, జమీందార్స్ అంటున్నాం. అలాగే పశ్చిమ బెంగాల్లో మనం భూస్వాములను ఏమంటున్నాం? జోతేదార్స్ అంటున్నాం. ఈ జోతేదార్స్ అనుసరించే విధానాన్ని అదియార్ అంటున్నాం. అదియార్ అనేది ఒక పద్ధతి, ఒక భూస్వామ్య విధానం అవుతుంది. సో ఆ విధానాన్ని అనుసరించేది జోతేదార్స్. ఆ జోతేదార్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి సంతాల్ ప్రజలు అంటున్నాం. సంతాల్స్ ఒక రకంగా గిరిజన తెగలు. మొత్తంగా భారతదేశంలో 705 గిరిజన తెగల్లో సంతాళ్ళు ఒకరవుతున్నారు. 1967 మార్చి 3వ తేదీన సంతాల్ గిరిజనులు స్థానిక భూస్వాముల ఆగడాలను వ్యతిరేకిస్తూ పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పోరాటం జరిగిన ప్రాంతమే నక్సల్ బరి అవుతుంది. సో 1967 పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోరాటం అక్కడ కొనసాగుతుంది. అలాంటి సందర్భంలోనే ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోరాటాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు సిపిఎం. మరి ఎందుకు ఈ ప్రజలు పోరాటాన్ని చేస్తున్నారు అంటే భూమి కోసమే కదా. కాబట్టి మనం తమ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఏమని? మేము ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా మేనిఫెస్టో కేంద్రంగా మీకు ప్రకటిస్తున్నాము. ఎక్కడ? పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఉన్న 6 లక్షలకు పైగా ఎకరాల భూమిని మీకు పంచి పెడతాము. కావాల్సింది కూడా వాళ్ళకి అదే. కాబట్టి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు సిపిఎం. మొత్తంగా 1967 ఎన్నికలలో సిపిఎం గెలిచింది. గెలవడంతో అజయ్ ముఖర్జీ ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. జ్యోతి బసు ప్రసాద్ ఉప ముఖ్యమంత్రిగా, హోమ్ మినిస్టర్గా నియమించబడ్డాడు. అదేవిధంగా హరే కృష్ణ వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించబడడం జరిగింది. సో ఇలా మనకి 1967 నాటికి ప్రభుత్వం అనేది ఏర్పడింది. మరి వ్యవసాయ శాఖ మంత్రి అయిన హరే కృష్ణ ఏం చేశాడు? మేనిఫెస్టో ప్రకారం, ఎన్నికల సందర్భం ప్రకారం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? భూమి పంచుతాము, 6 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న భూమిని మీకు పంచుతాము అన్నాడు. ఆ కార్యక్రమాన్ని ఎక్కడ? సిలిగురిలో ప్రారంభించడం జరుగుతుంది. సబ్ డివిజన్ అవుతుంది. డార్జిలింగ్లోని సబ్ డివిజన్ సిలిగురి. ఆ సిలిగురిలోని గ్రామమే నక్సల్ బరి గ్రామం అవుతుంది. ఎప్పుడైతే ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఈ విధానానికి ప్రారంభించాడో దాన్ని మద్దతిచ్చారు చార్ మజుందార్. ఇతడే మనకు కావాల్సింది సిపిఐ ఎంఎల్ అంటున్నాను. చూడండి, మార్కిస్ట్ అండ్ లెనినిస్ట్ అంట. సో చార్ మజుందార్, కానన్ సన్యాల్, జగత్ సంతాల్ అంటున్నాం. సంతాల్ల తిరుగుబాటుదారుడు జగత్ సంతాల్. కానన్ సన్యాల్, జగత్ సంతాల్ వంటి వ్యక్తులు అతనికి మద్దతు ఇచ్చారు. మీరు చెప్పిన విషయాన్ని ఫాలో అవుతున్నారు అని. సో ఈ సమయంలోనే డార్జిలింగ్ ప్రాంతం సిపిఎం జనరల్ సెక్రటరీగా ఉన్న చార్ మజుందార్ దున్నేవాడికే భూమి అనే నినాదాన్ని ప్రదానం చేశాడు. ఎవరైతే ఏ భూమిని అయితే దున్నుతాడో ఆ భూమి ఆ వ్యక్తికే సంబంధిస్తుంది. కాబట్టి ప్రజలారా మీరు వెళ్ళండి, భూస్వాముల యొక్క భూములను మీ ఇష్టానుసారం దున్నుకోండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే అది మంచిదే, చెప్పిన విధానం మంచిదే, ఉపయోగించిన విధానంలో తేడా వచ్చింది. ప్రజలు ఇష్టానుసారంగా ఆపేక్షతో ఎక్కువ భూమిని దున్నుకునే, ఎక్కువ భూమిని తీసుకునే క్రమంలో వారి మధ్య ఆగడాలు అనేవి, వారి మధ్య పోరాటాలు అనేవి సంభవించాయి. ఏమవుతుంది? పోలీసుల ఆధ్వర్యంలో ఉండకుండా ఒక ప్రాంతం, ఒక క్రియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? దాన్ని సింపుల్గా మనం ఏమనవచ్చు,
ఒక డిమాండ్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది, భూమి మీద ఇష్టత అనేది పెరగడం జరుగుతుంది, ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ కావడంతో 1967 మే 25న భూ ఆక్రమణలకు పాల్పడుతున్న గిరిజనులు రైతాంగాన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అంటే క్లియర్గా అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది. చెప్పిన విషయం మంచిదే, ఒక క్రమాను పద్ధతిలో జరిగితే బాగుండు. లేని వ్యక్తి 1 ఎకరమో 2 ఎకరాల కడ ఆగితే బాగుండు. కానీ ఆపేక్షణ కలిగిన వ్యక్తి ఏంది 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఆక్రమించుకునే క్రమంలో ఉన్నాడు. కాబట్టి ఇతర వర్గాలకు దొరకకుండా వారి మధ్య వారికే కోట్లాటలు అనేవి, వారి మధ్య వారికి ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ కావడం జరిగింది. సో శాంతి భద్రతల దృష్ట్యా వాళ్ళను ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 7 మహిళలు 2 పిల్లలు మరణించడం జరిగింది. సో ఈ సంఘటన దేశం మొత్తాన్ని కలిసివేస్తుంది. ఎప్పుడైతే ఈ నక్సల్బరీలో ఈ సంఘటన జరిగిందో ఈ విషయం దేశం మొత్తం వ్యాపించింది. క్రమంగా నక్సల్బరీ ఉద్యమం అనేది దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? నక్సల్బరీ అనే ప్రాంతానికి వెళ్ళింది, కరీబరీ అనే ప్రాంతానికి వెలిసింది. పాన్సీ దేవతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, బీహార్లోని ముషాహరి అంటున్నాం, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ అంటున్నాం, బెంగాల్లోని బీర్భం అంటున్నాం, కేరళలోని వైనాడ్ అంటున్నాం, పంజాబ్లోని ఫిరోజ్పూర్ అంటున్నాం. ఇలాంటి అనేక ప్రాంతాలకి ఈ విధానం అనేది క్రమంగా ఒక దావానంలో ఒక అగ్నిలా మొత్తం దేశవ్యాప్తం కావడం జరిగింది. అంటే నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమై ఆ ఉద్యమ భావజాలం అనేది దేశవ్యాప్తం అవుతుంది. ఈ భావజాలాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళనే నక్సలైట్స్ అంటాం. సింపుల్. అంటే నక్సలైట్ దొంగలు లంగలు ఏం కాదు, వాళ్ళు క్లియర్గా నక్సల్బరీ అనే గ్రామంలో ప్రజలు తమ సమస్యల కోసం పోరాడడానికి ఉపయోగించిన విధానాన్ని అనుసరిస్తే వాళ్ళను నక్సలైట్స్ అంటాం. క్లియర్గా అంటే నక్సల్బరీ గ్రామ విధానాన్ని అనుసరించే వ్యక్తులని మనం చరిత్రలో నక్సలైట్స్ అంటాం. రాజకీయంగా వాళ్ళని లెఫ్ట్ వింగ్గా పరిగణించడం జరుగుతుంది, ప్రజాపక్షంగా పరిగణిస్తాం. అంతే సింపుల్గా గమనిస్తే 1967-68 మధ్య పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల నేపథ్యంలో నక్సలైట్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. సో ఒకరేమంటారు సిపిఐ విధానాన్ని అనుసరించమంటారు, ఒకరేమంటారు సిపిఎం విధానాన్ని అనుసరించమంటారు. లోతుగా గమనిస్తే రెండు ఒకటే, బహిర్గతంగా గమనిస్తే తేడా అనేది వస్తుంది. దీంతో 2 ప్రాంతాలుగా 2 భాగాలుగా విడిపోతుంది. ఏంటి ఒక భాగం? ఏఐసిసిఆర్ అంటాం, దీన్నే సిసిగా మారుస్తాడు చూడండి. మనకి ఏఐసిసిఆర్ అంటే ఏంటిది? ఆల్ ఇండియా కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అంటున్నాం. నెక్స్ట్ యూసీఆర్ఐఎంఎల్ అంటున్నాం. ఏంటి? యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇలా భేదాల వలన పశ్చిమ బెంగాల్ కేంద్రంగా కమ్యూనిస్టులు 2 భాగాలుగా విడిపోతున్నారు. ఏఐసిసిఆర్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? 1967 నవంబర్ కోల్కతా కేంద్రంగా జరిగింది. దీనికి అధ్యక్షుడే కానన్ సన్యాల్ అంటున్నాం. రెండో సమావేశం 1968 మేలో జరిగింది. ఎక్కడ జరిగింది? కోల్కతా కేంద్రంగానే జరిగింది. మరి ఈ సమావేశంలోనే చారు మజుందార్ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనే భావనకి, ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే సాయుధ పోరాటం అవుతుంది. ఈ సాయుధ పోరాటం అనే భావజాలానికి మరోసారి పిలుపునివ్వడం జరుగుతుంది. ఆ పోరాటం, ఆ భావజాలమే ప్రజలను ఉత్తేజపరుస్తుంది. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకి, భూస్వామ్య వ్యతిరేక రైతాంగ ఉద్యమాలకి అది కారణమవుతుంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సో అలాంటి ఆర్మ్డ్ స్ట్రగుల్ అనగా సాయుధ పోరాటం అంటున్నాం. అంటే క్లియర్గా సాంప్రదాయ ఆయుధాల ద్వారా సామాజిక ఆర్థిక సమానత్వం కోసం ఉపయోగించడం. మరి ఈ విధానాన్ని ఎవరు అనుసరించారు, ఎవరు వ్యతిరేకించారు? ఈ తెలంగాణ ఆంధ్ర కేంద్రంగా గమనిస్తే తరిమెల్ల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు వ్యతిరేకించగా మనకు పంచాడి కృష్ణమూర్తి, రావి నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, చండ్ర రాజేశ్వరరావులు దీనికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ కేంద్రంగా ఆ సాయుధ పోరాటం ఉత్తర తెలంగాణలో, తెలంగాణ వివిధ ప్రాంతాలలో అది విస్తరించడం జరుగుతుంది. ఒక సాయుధ పోరాటమే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలుగా మార్పు చెందడం జరిగింది. మే 14, 1968న ఏఐసిసిఆర్ నుండి ఏఐసిసిసి, ఇంకొక సి ఎక్స్ట్రా వచ్చింది చూడండి. ఏంటిది అది? సి అంటే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ అంటున్నాం. దీన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలకంగా వివరించింది చార్ మజుందార్. ఇదే క్రమంగా మనకి సిపిఐ ఎంఎల్ పార్టీ ఏర్పడడానికి కారణమవుతుంది. ఎప్పటికి ఏర్పడింది? 1969 ఏప్రిల్ 22 నాటికి సిపిఐ ఎంఎల్ అనేది ఏర్పాటు చేయబడింది. ఆ ఏర్పాటులో క్రియాశీలకంగా వివరించింది చార్ మజుందార్. కానన్ సన్యాల్ క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ అతడు ఎప్పుడైతే బలహీనపడ్డాడో, మరణించాడో 1972 నాటికి ఈ పార్టీ అనేది రాజకీయం నుండి బయటికి వచ్చింది, పూర్తిగా రద్దు చేయబడడం జరిగింది. ఇలా సాయుధ పోరాటం అనేది నక్సల్బరీ కేంద్రంగా, నక్సల్బరీ అనే ప్రాంతంలో ప్రారంభం కావడం, తద్వారా భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. నేడు కొనసాగుతున్న అనేక భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకి,
అంటే భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటాలకి అది క్రియాశీలకంగా నిలవడం జరిగింది. అది ఇప్పటికీ అనుసరించబడుతూనే ఉంది. తదుపరి విషయాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.